హెయిర్ కట్ చేయడం వల్ల ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? హెయిర్ కట్ చేయడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మన హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఎలా ఉన్నారు అంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? ఇంత హెయిర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? చాలా తీసుకోవాలి. అలాగే అలాంటి జాగ్రత్తలో హెయిర్ కటింగ్ కూడా ఒక జాగ్రత్తేనండి. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకు అంటే మన హెయిర్ అనేది ఈ చివర్లన చాలా చిట్లిపోతుందండి. ఇప్పుడు నా హెయిర్ కూడా అలాగే ఉంది. నేనైతే 3 నెలల పైన అయిందండి నా హెయిర్ కట్ చేసి. అలా కట్ చేయనందువల్ల చిట్లిపోతాయండి, చాలా చిట్లిపోతాయి. చిట్లిపోయినప్పుడు ఎక్కడైతే హెయిర్ చిట్లిపోయిందో అంతవరకు కట్ చేసేసుకుంటే హెయిర్ అనేది బాగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంటే చాలామందికి హెయిర్ పెరగడమే ఆగిపోతుందండి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా హెయిర్ కట్ చేయించుకోవాలండి. చేయించుకుంటే తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మాకు ఇంత జుట్టే ఉంది, మేము కట్ చేస్తే ఎలా అనేసి కూడా అనుకుంటుంటారు. అలా అనుకోవద్దండి. కొంచెమైనా ఇంతైనా మనం హెయిర్ అనేది ఈ అంచులు కట్ చేయాలండి. కట్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో కటింగ్ చూపిస్తానండి. నేను కట్ చేసి 3 months పైన అయిపోతుంది కాబట్టి నేను కట్ చేసుకొని చూపిస్తాను. నా హెయిర్ అనేది ఎలా కట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ ఎలా పెరుగుతుంది అనేది కూడా నేను చెప్తానండి. చాలా మంచిగా మన హెయిర్ అనేది కట్ చేసుకుంటే మనము 3 నెలలకే కాదండి, ఇంకా కొంచెం తక్కువగానే నెలకు ఒకసారి కానివ్వండి, లేదా 2 నెలలకు ఒకసారి కానివ్వండి, ఖచ్చితంగా హెయిర్ అనేది కట్ చేయాలండి. అలాగే కొన్ని టిప్స్ అయితే నేను చెప్తానండి, ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా వినండి. నా హెయిర్ని నేను ఎలా మెయింటైన్ చేస్తున్నానో దాని గురించి అయితే మీతో చెప్తాను. నేను ముఖ్యంగా హీట్ వాటర్ అనేది హెయిర్ మీద పోయానండి. మనము హెడ్ బాత్ చేసేటప్పుడు హీట్ వాటర్ అయితే అప్లై స్కాల్ప్ మీద పోసుకున్నామంటే మన హెయిర్ అనేది ఖచ్చితంగా రాలిపోతుందండి. ఎంత రాలిపోతుందంటే అసలు చెప్పలేను. ఇంకా మీరు మాకు అలా కుదరదు, మేము కొంచెమైనా గోరువెచ్చగా పోసుకోవాలి అనుకున్న వాళ్ళు లైట్గా గోరువెచ్చగా పోసుకోవచ్చండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే హీట్ వాటర్ పోసుకోవడం అండి. హెయిర్కి అనేది హీట్ వాటర్ అస్సలు అనేది అప్లై చేయకూడదు. పోసినందువల్ల మన హెయిర్ అనేది చిట్లిపోతుంది, అలాగే హెయిర్ రాలిపోతుందండి. తర్వాత హెడ్ బాత్ చేసిన వెంటనే దువ్వెన పెట్టి బరబర చిక్కు తీసేస్తూ ఉంటారండి. అలా అస్సలు చేయొద్దు. అలా కనుక చేస్తే మనము తలస్నానం చేసినప్పుడు జుట్టు అనేది చాలా మెత్తగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. అలా మనం చిక్కు బరబర తీసేస్తే చాలామంది ఇంకొక విషయం కూడా చెప్తారండి, అలా తలస్నానం చేసినప్పుడు చిక్కు తీస్తే చిక్కు అనేది వచ్చేస్తుంది, తర్వాత పడదు అనేసి అంటారు. ఏమైందండి, కొంచెం ఆరిన తర్వాత మన హెయిర్కి చిక్కు అనేది తీస్తే చాలా బాగుంటుంది కదా. అదే ముందు తీసేస్తే మన ఇక్కడ కుదుళ్ళ దగ్గర అంతా చాలా పలచగా లూజ్గా ఉంటుంది హెయిర్. అప్పుడు మనం చిక్కు అనేది తీసేస్తే హెయిర్ అనేది చాలా రాలిపోతుందండి. ఇలాంటి చిన్న మిస్టేక్స్ మనమైతే ఫాలో అయినట్లయితే మన హెయిర్ అనేది చాలా చక్కగా పెంచుకోవచ్చండి. నా మ్యారేజ్కి ముందు కానివ్వండి, మ్యారేజ్ తర్వాత కానివ్వండి, నాకు ఇంత హెయిర్ అయితే లేదండి. ఇప్పుడు నాకు డెలివరీ అయిన తర్వాత నేనైతే ఇంకా పాపను కనేసిన తర్వాత ఊడిపోతుంది కదండి హెయిర్. అలా ఊడిపోయినప్పుడు నేను ఇలాంటి టిప్స్ చేసుకుంటూ ఇప్పుడైతే నాకు ఇంత హెయిర్ ఉందండి. నాకు చాలా సంతోషం. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, అప్పుడే మన హెయిర్ గ్రోత్ ఉంటుంది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి,
ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయండి. నేను చేసేదంతా న్యాచురల్గానేనండి, ఇంట్లో దొరికే వాటితో. నేను బయట ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే నేను కొననండి. కాబట్టి తర్వాత వచ్చేసి ఎక్కువగా మన హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఎంతసేపు మనం ఆయిల్ అనేది అప్లై చేస్తే మన హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. చాలామంది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయరండి. 2-3 రోజులు అలాగే ఉంటారు. ఇక కావాలంటే జీవితాంతం కూడా అలాగే ఉంటారు. అసలు అబ్బాయిలు అయితే ఆయిల్ అనేది అప్లై చేయరు. ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది అప్లై చేయకపోతే హెయిర్ అనేది డెఫినెట్గా రాలిపోతుంది. మనం ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటండి, నైట్ పెట్టుకోండి, మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ అనేది చేసేయండి. మన హెయిర్ అనేది గ్రోత్ చాలా చక్కగా ఉంటుంది. ఈ మధ్య అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అలాగే జాబ్స్ చేసే వాళ్ళు కానివ్వండి, హెడ్ బాత్ చేసేసి అలాగే ఉండిపోతున్నారండి. తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అస్సలు మనము ఫేస్ చేయలేమండి, అంత ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అందం ఏంటి అంటే జుట్టేనండి. ఖచ్చితంగా మీరు హెయిర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ మనం జాగ్రత్త లేనిది తర్వాత రాదండి. ఒకవేళ జాగ్రత్త పెట్టినా కూడా ఆ హెయిర్ అనేది ఎదగదు. ఫస్ట్ నుంచి మనము హెయిర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలంటే, నేను వీక్లీలో 2 కానీ 3 కానీ టైమ్స్ హెడ్ బాత్ అనేది చేస్తానండి. కొరవంతా ఆయిలే అప్లై చేసుకుంటాను. నేను ఈరోజు హెడ్ బాత్ చేసిన సాయంత్రంకి ఆయిల్ అనేది అప్లై చేసేస్తాను. అలానే చేయాలి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఇంకా ఖచ్చితంగా ఈ టిప్స్ కనుక పాటిస్తే మీ హెయిర్ అసలు రాలదండి. అప్పుడప్పుడు మీ హెయిర్కి గ్రోత్కి తగినట్టు ఏదైనా ప్యాక్స్ వాడండి. అలాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మంచి హెయిర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. హెయిర్ ఖచ్చితంగా కట్ చేయాలి. కట్ చేస్తే మనకి ఏమన్నా చిట్లినట్టుంటే ఖచ్చితంగా హెయిర్ అనేది తర్వాత గ్రోత్ ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తా చూడండి, నా హెయిర్ బాగా చిట్లిపోయిందండి. నేను ఇది కట్ చేస్తేనే నా హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ అవుతుంది, లేకపోతే ఎక్కడున్న హెయిర్ అక్కడే ఉంటుంది. ఖచ్చితంగా నేను కట్ చేసి చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నానండి హెయిర్ కటింగు. మనము ముందుగా హెడ్ బాత్ చేసుకొని ఉన్న హెయిర్ మీద కటింగ్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేనైతే ఎప్పుడు కట్ చేసిన హెయిర్ హెడ్ బాత్ చేసే కటింగ్ అనేది చేసుకుంటానండి. ఇక్కడ అప్పుడు మనం చక్కగా చిక్కులు లేకుండా దువ్వెనతో దువ్వుకోవాలండి. దువ్వెనకి పెద్ద పళ్ళు ఉంటాయి కదండి, దాంతో చిక్కు మొత్తం తీసుకోవాలండి. మొత్తం చిక్కు నీట్గా తీసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ కిందకి పైకి హెయిర్ కటింగ్ అవ్వకుండా చక్కగా హెయిర్ కటింగ్ అయితే అవుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మనం ఇప్పుడు పోనీటైల్ వేసుకోవాలండి. బాగా కిందకి పోనీటైల్ వేసుకోవాలి, మరి పైకి ఉండకూడదు. మనం జడ ఎలా వేసుకుంటామో అలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మనము హెయిర్ అంతా దగ్గర పట్టుకొని పోనీటైల్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. నాకు హెయిర్ అనేది పైనంతా ఒత్తుగా ఉంటుందండి, కిందకు వచ్చేసరికి కొంచెం పలచగా ఉంటుంది. ఎందుకు అనేసి మీరు అడుగుతారు కూడా కొన్ని రోజులు పోతే, అందుకే చెప్తున్నానండి. ఎందుకంటే నాకు అది మళ్ళీ పెరిగిన హెయిర్ అండి. నా డెలివరీ తర్వాత నాకు ఉన్న హెయిర్ కంటే ఎక్కువ పెరిగిన హెయిర్ కొంచెం పలచగా ఉంటుందండి. చూడండి, నెక్స్ట్ సగంలోకి మళ్ళీ ఇంకొక పోనీటైల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ చివర్న ఎక్కడికైతే మనం కట్ చేస్తామో దానికంటే కొంచెం పైన ఇంకొక పోనీటైల్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి కటింగు.
చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ విధంగా 3 స్టెప్స్ వేసుకోవాలండి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలా దువ్వుకోవాలి. మనము కరెక్ట్గా పెట్టుకోవాలండి, లేకపోతే ఎత్తులు దిగుళ్ళు అనేది వచ్చేస్తుంది హెయిర్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నాకైతే చాలాసేపు పట్టింది స్టడీగా పెట్టుకొని దువ్వుకోవడం. కొంచెం పక్కకు పోయినా కానీ హెయిర్ అనేది ఒకటి పొట్టిగా ఒకటి పొడుగ్గా ఉంటుందండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎవరైనా హెల్ప్ అయినా తీసుకోండి, ఇంకా చక్కగా వస్తుంది. ఎవరి హెల్ప్ లేదు, మనం ఓన్గా కట్ చేసుకోవాలి అంటే ఇలా కటింగ్ చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి కటింగ్ అనేది. ఇప్పుడు నేను కట్ చేసినాను చూడండి. నేను ఎక్కువ కట్ చేయట్లేదండి. నాకు ఎంతవరకు అయితే చిట్లు ఉన్నాయో హెయిర్ అనేది అంతవరకు కొంచెం కొసలు అనేది కట్ చేసినాను. చూడండి, మన వేలంతా అయితే నేను కట్ చేశానండి. చూసారా, నాకు చక్కగా కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను తీసి చూపిస్తాను చూడండి. ఎలా కొంచెం హెయిర్ కట్ చేయగానే కింద ఒక బుట్టలాగా అయితే వచ్చేసిందండి. అలా కనుక వచ్చిందంటే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. చూడండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి హెయిర్ అంతా. నాకు సైడ్లు కూడా కొంచెం పొట్టిగా ఉంటుందండి హెయిర్, ఎందుకంటే నాకు కొత్తగా పెరిగిన జుట్టు అది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది కూడా కొత్తగా వచ్చిందేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.